ఈ వీడియోలో నిష్పత్తి అనుపాతము చాప్టర్కి సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్నను మీకు ఇక్కడ వివరిస్తున్నాను. ముఖ్యంగా నాన్ మ్యాథ్ స్టూడెంట్స్కి అండ్ మ్యాథమెటిక్స్ బేసిక్స్ లేనటువంటి వారికి ఈ యొక్క వీడియో చాలా ఈజీగా అర్థమవడం కొరకు స్టెప్ బై స్టెప్ నేను ఇక్కడ వివరిస్తున్నాను. ఈ మోడల్ ప్రశ్నలను అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్లలో మరియు వివిధ రకాల అకాడమిక్ పరీక్షలలో అడుగుతూ ఉంటారు. ప్రశ్న ఏమిటంటే 3,6,9ల యొక్క 4వ అనుపాతం ఎంత? ఇక్కడ చూడండి, ఈ ప్రశ్నను సాల్వ్ చేయాలంటే ఒక సూత్రాన్ని మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ సూత్రం ఏమిటంటే 4వ అనుపాతం అంటే డి. ఓకే, ఈ డి విలువ డి ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏ. ఇది దీనికి సూత్రం. ఇక్కడ బీసీ ఏ అంటే ఏదంటే 3 అనేది ఏ, 6 అనేది బి, 9 అనేది సి. ఓకే, సరే, ఈ సూత్రం ఎలా వస్తుంది అనేది కూడా మీకు ఇక్కడ వివరిస్తాను. ఇక్కడ చూడండి, ఏ ఈజ్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ టు డి. ఓకే, దీని ప్రకారంగా తీసుకున్నప్పుడు ఇది డి అనేది 4వ అనుపాతము. ఓకే, సో 4వ అనుపాతాన్ని తెలుసుకోవాలి అంటే ఇక్కడ ఈ బేసిక్ సూత్రం ప్రకారంగా అంత్య పదాలు గుణించుకుంటాయి. అంటే ఈ చివరకు ఉన్నటువంటి ఏ, డి ఈ రెండు గుణించుకుంటాయి. మీకు ఇక్కడ చాలా క్లియర్గా వివరిస్తాను, అబ్జర్వ్ చేయండి. ఈ చివరి పదాలు ఏ ఇంటూ డి ఈ రెండు గుణించుకుంటాయి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ సి మధ్య పదాలు గుణించుకుంటాయి. ముందుగా అంత్య పదాలు అంటే ఈ రెండు, ఈ చివరి ఉన్నవి. అప్పుడు ఏ ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ సి ఈ చివరి పదాలు ఈజ్ ఈక్వల్ టు ఈ మధ్య పదాలు బి ఇంటూ సి. ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి? డి తెలుసుకోవాలి. ఓకే, డి ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏ. ఇది ఓకే, డి ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏ. ఇక డి వాల్యూ వచ్చింది కదా. సో ఈ విధంగా మనం ఈ యొక్క ప్రాబ్లంని తెలుసుకోవాలి. చాలామంది 4వ అనుపాతం అన్నప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతుంటారు, దీనిని ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేసి. సింపుల్గా మీరు ఈ యొక్క సూత్రాన్ని, బేసిక్ సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ బేసిక్ సూత్రం ప్రకారంగా డి వాల్యూ డి ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏ. ఈ విధంగా మీరు సూత్రాన్ని రాసుకోండి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, 3, 6, 9 ఇది ఉంది కదా. ఇది 3 అనేది ఏ, 6 అనేది బి, 9 అనేది సి. ఓకే, సో దీని ప్రకారంగా ఇప్పుడు డి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ సి. బి ఎంత ఉంది? 6 ఇంటూ సి ఎంత ఉంది? 9. ఓకే, బై ఏ ఎంత? 3. ఈ విధంగా మీరు రాసుకోవాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఈ విధంగా రాసుకున్నప్పుడు చాలా సింపుల్గా 6 9లు ఎంత అవుతుంది? 54. డి ఈజ్ ఈక్వల్ టు 54 డివైడెడ్ బై 3. 6 9ల 54 డివైడెడ్ బై 3. ఈ విధంగా రాసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఈ 3తో 54ని క్యాన్సిల్ చేయాలి. 3తో 54 క్యాన్సిల్ చేస్తే 3 18ల 54. డి వాల్యూ 18. ఓకే, డి ఈజ్ ఈక్వల్ టు 18. ఈ విధంగా ఈ యొక్క 4వ అనుపాతాన్ని తెలుసుకోండి
అని ప్రశ్నలో అడిగినప్పుడు ఈ విధంగా 3 నెంబర్లు ఇస్తారు. కంపల్సరీ 4వ అనుపాతం తెలుసుకోండి అంటే ఈ 3 నెంబర్లను ఇస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి. మొదటిది ఏ, రెండవది బి, మూడవది సి. ఇలా గుర్తుపెట్టుకున్న తర్వాత ఈ సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి. డి ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏ. ఇది ఎలా వచ్చింది అనేది కూడా మీకు ఇంతకుముందు వివరించాను కదా. సో ఏ ఈజ్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ టు డి. దాని ప్రకారంగా చేసినప్పుడు ఈ డి వాల్యూ అనేది బీసీ బై ఏ అనేది వస్తుంది. ఆల్రెడీ నేను ఈ నిష్పత్తి అనుపాతానికి సంబంధించి బేసిక్ సూత్రాల గురించి వివరిస్తూ ఒక వీడియో కూడా చేసి ఉన్నాను. అయినప్పటికీ మొదటిసారిగా చూస్తున్న వారి కొరకు ఈ ఎక్స్ప్లెనేషన్ ఈజీగా అర్థమవడం కొరకు మరలా మీకు వివరిస్తున్నాను. ఇప్పుడు కొన్ని సందర్భాలలో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎగ్జామ్లో 4వ అనుపాతము అనకుండా చతుర్థ అనుపాతము కూడా అంటుంటారు. ఓకే, చతుర్థ అన్న 4వ అనుపాతం అన్న రెండు మీనింగు ఒకటే అవుతుంది. మరొక ఎగ్జాంపుల్ని మీకు వివరిస్తాను. ఎందుకంటే నాన్ మ్యాథ్ స్టూడెంట్స్కి నంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ ఎగ్జాంపుల్స్ని సాల్వ్ చేయడం వలన, ఎక్కువ ఎగ్జాంపుల్స్ని వివరించడం వలన మీకు వీటికి సంబంధించినటువంటి బేసిక్స్ అన్నీ కూడా గుర్తుండిపోతాయి. మరొకటి 3, 12, 7. 3, 12, 7 వీటి యొక్క 4వ అనుపాతం ఎంత? నేను అన్నాను కదా ఇందాక చతుర్థ అనుపాతం అని కూడా ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. కన్ఫ్యూజ్ కాకండి. చతుర్థ అనుపాతం, 4వ అనుపాతం లేదా చతుర్థ అనుపాతం అన్నా కూడా రెండిటి అర్థం కూడా ఒకటే. ఇప్పుడు దీని యొక్క 4వ అనుపాతాన్ని మనం తెలుసుకోవాలి. ఇందాక మీకు వివరించాను కదా సూత్రం, గుర్తుందా? చాలా సింపుల్గా డి, 4వ అనుపాతం అంటేనే డి ఈజ్ ఈక్వల్ టు బిసి బై ఏ. డి ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏ. ఇది దీనికి సూత్రం. ఓకే, ఇప్పుడు ఇందులో 3, 12, 7 ఇలా ఇచ్చారు కదా. సో ఇక్కడ ఈ 3ని ఏ అనుకుందాము, ఈ 12 అనేది బి వాల్యూ అనుకుంటే సి అనేది ఈ యొక్క 7, సి వాల్యూ 7. ఈ విధంగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ యొక్క డి, ఓకే, డి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ సి. బి ఎంత? 12. 12 ఇంటూ సి ఎంత? 7. 12 ఇంటూ 7 బై ఏ. ఏ ఎంత? 3. ఈ విధంగా రాసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ యొక్క డి వాల్యూని ఇక్కడ రాయండి. 1284. 1284 డివైడెడ్ బై ఈ 3. ఓకే, ఈ 3తో 12ని క్యాన్సిల్ చేస్తే 3 28ల 84. సో డి ఈజ్ ఈక్వల్ టు 28. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న. అనేక సందర్భాలలో వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్లలో ఈ ప్రశ్నలను అడుగుతూ ఉంటారు. దీనిని మిస్ చేయకండి. ఓకే, 4వ అనుపాతం అనగా మీరు గుడ్డిగా ఈ సూత్రాన్ని ఇలా గుర్తుపెట్టుకునేయండి. డి ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏ అనుకునేయండి. ఓకే, వీటికి వరుసగా ఏబిసి ఇలా గుర్తులు ఇచ్చేయండి. దీని ప్రకారంగా ఈ బీసీని గుణించండి, దాన్ని ఏతో భాగిస్తే ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీరు ఈ నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ ఏదైనా ఒక వీడియో చూసినప్పుడు, అంటే మ్యాథమెటిక్స్కి సంబంధించిన వీడియో చూసినప్పుడు అప్పటికప్పుడే ఆ యొక్క ప్రశ్నకు సంబంధించినటువంటి
మరో ప్రశ్నను మీరు సొంతంగా సాల్వ్ చేయాలి. ఆ విధంగా ఎప్పటికప్పుడు ఈ యొక్క మోడల్ ప్రశ్నలను సాల్వ్ చేయడం వలన, అంటే ప్రాక్టీస్ చేయడం వలన వీటికి సంబంధించినటువంటి బేసిక్స్ మీకు గుర్తుండిపోతాయి. ఓకే, ఇప్పుడు మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ని ఇస్తున్నాను, మీరు సొంతంగా చేయండి. అది ఇక్కడ చూడండి, ఉదాహరణకు ఇక్కడ ఇది 4 అనుకోండి, ఇక్కడ 6 అనుకోండి, ఇక్కడ 5 లేదా 2 అనుకోండి. ఓకే, 4, 6, 2 వీటి యొక్క 4వ అనుపాతం ఎంత? ఇందాక మీకు వివరించాను కదా ఆ ప్రశ్న ప్రకారంగా. అంటే డి ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏ. ఓకే, ఈ సూత్రం ప్రకారంగా మీరు దీనిని తెలుసుకోండి. సో 4 ఏ అవుతుంది, 6 బి అవుతుంది, 2 సి అవుతుంది. బీసీ బై ఏ ఈ సూత్రాన్ని ఉపయోగించి ఈ ప్రశ్నను సాల్వ్ చేయండి. మీరు ఈ విధంగా ఎప్పటికప్పుడు ఈ యొక్క ప్రశ్నలను ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు ఆ యొక్క మ్యాథ్స్లోని, అంటే ప్రతి చాప్టర్ గురించి నేను ప్రతి వీడియోలో కూడా వాటికి సంబంధించిన బేసిక్స్ వివరిస్తూ ఉంటాను. ఆ బేసిక్స్ అన్నీ కూడా మీకు తెలిసిపోతూ ఉంటాయి. మీరు ఈ యొక్క మ్యాథమెటిక్స్లో ఎక్స్పర్ట్ కాగలరు. మీకు ఒక కాన్ఫిడెంట్ అనేది వస్తుంది. ఎగ్జామ్లో భయపడకుండా మీరు ఈ మ్యాథ్స్కు సంబంధించినటువంటి ఆన్సర్లని కరెక్ట్గా సాల్వ్ చేయగలరు.